హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. నిన్న సాయంత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాలానగర్లో అత్యధికంగా 11.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆరంగారు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఇక ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలను కూడా నీట మునిగాయి. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో జోరు వాన కురుస్తుంది. హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బోట్లో తిరిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇళ్లలో చిక్కుకున్న వారిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్ల షోరూంలో చిక్కుకున్న 30 మంది కార్మికులను బోట్ల ద్వారా తరలించారు. కుండపోత వర్షం కారణంగా ఐటీ కారిడార్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బయోడైవర్సిటీ జంక్షన్ క్రిస్టల్ మాల్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరి కార్లు నీట మునిగాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, జనగామ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక 4 జిల్లాలు మినహా శుక్రవారం రాష్ట్రమంతటా వర్షపాతం రికార్డైంది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 57 ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైనట్టుగా తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ రియల్ టైమ్ డేటా తెలిపింది. వెల్కమ్ బ్యాక్. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలన్నారు. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకోమన్నారు. 42% రిజర్వేషన్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే బీసీల పరిస్థితి ఏంటని అన్నారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ అన్నారు. 22% రిజర్వేషన్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం? మేము ఆ పూర్తి 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకి ఇవ్వాలంటున్నాం. మీరు ఇస్తానే బీసీలకే పూర్తి 42% బీసీలకే ఇవ్వాలంటున్నాం. మేము ఇస్తే పక్క ప్రధానమంత్రి కలుద్దాం, అందరం పోయి ఒప్పించే బాధ్యత మాది. పూర్తి 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తే ఒప్పించే బాధ్యత మాది. నేను స్పష్టం చేసిన, మా కిషన్ గారు స్పష్టం చేశారు, రామచంద్ర గారు స్పష్టం చేశారు. మీరు ఏమంటున్నారు? దానిలో 10% వాళ్ళు కలిపారు, ముస్లిం కలిపారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంత అంటే 12% చిల్లర 12% ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు. ఇవాళ 10% రిజర్వేషన్ ఇస్తే 100కు 100% ప్రతి ముస్లిం కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు. మరి హిందువులు ఏం పాపం చేశారు, బీసీలు ఏం పాపం చేశారు అంటున్నాను. కేసీఆర్ యొక్క సర్వేలో బీసీ జనాభా ఎంత అంటే 51%. రేవంత్ రెడ్డి గారి సర్కార్ యొక్క సర్వేలో కులగణనలో బీసీల జనాభా ఎంత అంటే 46%. మరి 5% ఏడవేరు. మరి 5% అంటే 18 లక్షల మంది అనుకుంటారు. వాళ్ళు ఏడవేరు, వాళ్ళు లెక్కలు వేల పత్రాలు ఏవి. ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది అంటే మంచిగా 27% ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు అనేది 42%లో 10% ముస్లిం చేస్తే ఇచ్చేది ఎంత? వాళ్ళు 32%. 42లో 10% ముస్లిం చేస్తే బీసీలకు వచ్చేది ఎంత? 32%. 32% అంటే ఆల్రెడీ 27% ఉండనే ఉండే. నువ్వు ఇచ్చేది ఎంత? 5% ఇచ్చేది నువ్వు. 27% ఆల్రెడీ ఉన్నది. 10% ముస్లిం తీసేస్తే నువ్వు ఇచ్చేది 5%. ఇది బీసీలకు అన్యాయం చేసినట్ట కాదా? అందుకే పూర్తి 42% బీసీలకి ఇవ్వాలంటున్నాం మేము. మీరు ఓటు బ్యాంక్ రాజకీయ పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రుణం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పరిహారాన్ని డిసెంబర్ 9లోపు పూర్తి చేసి ప్రాజెక్టులు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను పాలమూరు జిల్లా ఆదుకుంటే ఆయన మాత్రం క్షమించారని మోసం చేసి ప్రాజెక్టులను ప్రజలను గాలికి వదిలేశారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. ఈ పక్కన కలువకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు. ఈ పక్కన
జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మా పొలాలకు నీళ్లు రాలే. మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లా దారగట్టినాయి. నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలే? నా కల్వకుర్తి ఏమైంది? నా నెట్టంపాడు ఏమైంది? నా భీమా ఏమైంది? నా కోయిల్ సాగర్ ఏమైంది? నా జూరాల ఏమైంది? ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది, మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా. 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు, 10 ఏళ్ళు నువ్వు పడాబెట్టిన ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ 9 తారీఖు లోపల మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈ పక్కన కల్వకుర్తి మొదలుపెట్టి అక్కడ పెట్టి పోతే టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల తెలిపింది. వైద్య సేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశ్వర రెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్సీను, మిరపకాయ్, దరవు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకట్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఒక మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్ పరిచయం అయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపదడప కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్లుగా గతంలో వెంకటేష్ తెలిపారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండదని వెంకట్ చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటుంది. నటుడు ఫిష్ వెంకట్ మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు. రైట్, టాలీవుడ్ మరో నటుడిని కోల్పోయింది. ఫిష్ వెంకట్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ కూడా చికిత్స పొందుతున్నారు. రెగ్యులర్ గా ఆయన డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత కొంతకాలంగా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన పూర్తిగా కూడా ఎదుటి వారిని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులను కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన టాలీవుడ్ కు దాదాపు 100కు పైగా చిత్రాల్లో ఆయన
నటించాడు. అటు నటుడిగా మంచి విలన్ గా పాత్రలు పోషించారు. మరోవైపు హాస్య నటుడిగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు కీలకమైనటువంటి మంచి చిత్రాల్లో ఆయనకు గుర్తింపు వచ్చినటువంటి చిత్రాల్లో ప్రధానంగా ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనేటటువంటి డైలాగ్ తో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్, మిరపకాయ, దరువు, సుప్రీం తదితర సినిమాల్లో ఆయన నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు ఫిష్ వెంకట్. కీలకమైనటువంటి రోల్స్ చేయకపోయిన ఆయనకు కేటాయించినటువంటి పాత్రను అవలీలగా పండించేటటువంటి నటుడు. అంతేకాకుండా ఆయన తనదైన తెలంగాణ యాసతో ఆయన ఆకట్టుకునేటటువంటి నటన ఆయన సొంతం. ఈ యొక్క ఆయన గత కొంతకాలంగా ఈ యొక్క డయాలసిస్ ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నారు. ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఈ 2 కిడ్నీల మార్పిడి చేయడానికి వారి వద్ద పూర్తి స్థాయిలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆదుకోవాలనేది కూడా ఎవరైనా ఆదుకోవాలా అనేది కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫిష్ వెంకట్ ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నటుడు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి ఆ నటన మీద ఆసక్తి ఉన్నటువంటి నటుడిగా ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తాను నటనా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా 100కు పైగా సినిమాలు చేసినటువంటి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫిష్ వెంకట్ అంటే తెలియనటువంటి సినీ ప్రేక్షకులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. వెంకట్ ప్రధానంగా ఈ యొక్క హాస్య నటుడుగా అలరిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను అలరించారు. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన వృత్తిరీత్యా ఈ చేపలు అమ్మడంతో ఆయనకు ఫిష్ వెంకట్ అనేటటువంటి పేరు కూడా క్రమంగా వచ్చింది. అదే పేరును కూడా సినీ రంగంలో కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి ఉంది. సినీ అగ్ర హీరోలతో కూడా ఫిష్ వెంకట్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన 1991లో జంతర్ మంతర్ సినిమాతో అటు సినీ తెరపైకి వెంకట్ తొలిసారిగా నటించేటటువంటి అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా నటన మీద ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాలు చేసి అటు ఆయన వ్యాపారాన్ని కూడా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2002లో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆది సినిమాతో ఫిష్ వెంకట్ కు మంచి గుర్తింపు వచ్చినటువంటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అయితే తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అంటూ కూడా అనేక ఇంటర్వ్యూల్లో ఫిష్ వెంకట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ పాత్ర తర్వాతనే తనకు అనేక అవకాశాలు వచ్చాయి. సినీ రంగంలో తనకు పునర్జన్మ ఇచ్చింది ఆది సినిమాని అనేటటువంటిది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు దివంగత నటుడు శ్రీహరి కూడా ఎంతో ఫిష్ వెంకట్ ను ఆదరించారు, ప్రోత్సహించారు అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో ఎంతో ఆదరాభిమానాలు ఉండేదని కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబం నిరుపేద కుటుంబంగానే ఉంది. దాదాపు 100కు పైగా చిత్రాలు చేసినప్పటికీ కూడా పెద్దగా ఆర్థికంగా వెనకేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అడపదడప కుటుంబాన్ని పోషించడమే కానీ పెద్దగా సంపాదించింది లేదు. అయితే ఇప్పటికీ నిరుపేద కుటుంబంగానే రామ్నగర్ లోనే ఒక చిన్న నివాసంలో వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. రెగ్యులర్ గా ఆయన అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేనటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉంది. అందువల్ల ఇటీవలనే వారి కుటుంబ సభ్యులు తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశామని, కార్పొరేటర్ స్థాయిలో తీర్చిదిద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ₹1 కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లుగా ఆరోపించారు.
కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని ఆ రోజు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగు మీడియం అని అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పోవడం ప్రారంభించింది. లేదు, ఈ స్కూళ్లను కాపాడాలి, ఈ స్కూళ్లను బలోపేతం చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియంను ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. అంతేకాదు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం, పాత బియ్యంతో పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టాలని కూడా కేసీఆర్ గారు ఆలోచించారు. ఇంకా కొద్దిగా మిగిలిన 12-10 కూడా ఉండే థర్డ్ ఫేజ్ కింద. కానీ ఇలా ప్రభుత్వం మారగానే ఈ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆపేసింది. ఏం లాభం ఆపేస్తే? ఎలా దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఆయన స్కూల్ కూడా అయిపోతుండే. ఇవాళ చిన్న కోడుకు అప్పుడు నేను ఫేజ్ 1 లో పెట్టింది. ఫస్ట్ ఫేజ్ లో 29-30 లక్షల రూపాయలు పెట్టినాం. దీనికి చాలా చక్కగా అయింది. ఈ మధ్య మీరు ఊరికే సీసీ రోడ్ కావాలని కూడా గతంలో సిద్దిపేట అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ఫస్ట్ సెకండ్ ఉంటుండే. ఈ గవర్నమెంట్ వచ్చాక మనం ఎక్కడికో 24వ స్థానానికి పోయినాం. ఫస్ట్ కి 24 పడిపోయినాం. ఇది నాకు నిజంగా చాలా బాధ కలిగింది. గత 6-7 ఏళ్ళు అయితే సిద్దిపేట ఎప్పుడైనా ఫస్ట్ అనుకుంటుండే, సెకండ్ అనుకుంటుండే. బాసర IIIT సీట్లలో సిద్దిపేట అంటేనే ఇట్లా పంట పడుతుండే. అది పోతే ప్రతి బ్యాచ్ లో 300 మంది సిద్దిపేటలో ఉన్నారు. ఈ సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి ఢిల్లీలో కలిసి దొరికారన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పచెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటాచ్డ్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నారని సీఎంపై నిప్పులు చెరిగారు. మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరం, ట్యాపింగ్, టూపింగ్, అలాగే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు. అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా, నేను కాదుగా చెప్పింది. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు, ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే నేను అనేది 70 లక్షల మంది రైతుల ముందు, ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతా ఉన్నాడు. ఇంకో మాట అంటాడు, నేను లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగన? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పింది, ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పింది అని నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు అని కలిస్తే తప్పింది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గుండానో దావూద్ ఇబ్రాహింలో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలుస్తా కానీ కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్ లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి. పొరపాటును కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటును కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో, అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. నా సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడి అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈ రోజు చెప్తావా, నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి, నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే ఊరుకోబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రద్దు చేయకుంటే పాలమూరు జిల్లా తడాక చూపిస్తామని చంద్రబాబుకు రేవంత్ హెచ్చరిక జారీ చేశారు. ఇక జిటప్రోలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనాంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుపై రెచ్చిపోయారు.
మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడవద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి, మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఇవాళ 9.5 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఈ మేలు మేమెప్పుడు. కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలని పొంగులేటి విమర్శించారు. తమ ముగ్గురికి సీఎం పదవిపై ఆలోచన లేదని పొంగులేటి స్పష్టం చేశారు. మీ ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసినట్లు మిగతా వారు కూడా ట్యాపింగ్ చేస్తారని అనుకోవడం అవివేకమని అన్నారు. తెలంగాణకు 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోను, శ్రీనివాసరెడ్డి గారి ఫోను, బట్టి విక్రమార్క గారి ఫోను, వీరి ముగ్గురు ఫోన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ప్రమాదం ఉందని మా ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో, వారి సంస్కృతి, వారి ఆలోచన, వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు, మిగతా వ్యక్తులు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం. వారికి ఒకటి తెలుసో లేదో, నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ రీరిపీట్ చేస్తున్నాను. ఆ ముఖ్యమంత్రి సీటు కోసం, ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ ముగ్గురు పేర్లు అయితే కోట్ చేశారో ఆ ముగ్గురు ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఆశపడటం లేదు. ఈ 3.5 సంవత్సరాలు ఈ పీరియడ్లో మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అనేది మళ్ళీ రీరిపీట్ చేస్తాం. అంటే పగట కళల కంటూ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకుంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనే తాపత్రయపడే ఆ లక్షణం, ఆ గుణం అధికారంలో ఉన్నప్పుడు అయ్యే బుద్ధులు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్యే బుద్ధులు. మీ పార్టీలో ఉన్న సంక్షోభాలు, మీ పార్టీలో ఉండే అలదడలు, మీ పార్టీలో ఉండే కోవర్ట్లు అని ఏదైతే చెప్పారో మీ సోదరిమణి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయుడినని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లుగా ట్రంప్ పదే ప్రకటించుకుంటున్న ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 2 దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపమని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. యుద్ధ సమయంలో విమానాలు కూల్చేశారని చెప్పారు. ఇక 5 జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. 2 దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. 2 దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపమని ట్రంప్ అన్నారు. భారత్ పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతూ ఉండగా ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని ట్రంప్ చెప్పారు. 2 దేశాలు శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు, ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలని ట్రంప్ తెలిపారు.
ఇక భారత్ పాక్ మధ్య కాల్పులు ఆగితే అందుకు క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోడీ స్వయంగా ట్రంప్తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పాతపాటే పాడారు. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు ట్రంప్. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్రంగా స్పందించిన భారత ప్రధాని మోడీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ.